అంటే జల వివాదాలు ఇంకా అలాగే ఉండాల్సిందే. జల వివాదాలు ఆల్రెడీ పరిష్కారం అయిపోయి ఉన్నాయి. మళ్ళీ కావాలని వాళ్ళు రేకెత్తిస్తూ ఉంటారు అంతే. దాంట్లో కొత్తగా ఇంకా చేసేది ఏం లేదు. పచ్చావతి ట్రిబ్యునల్ ప్రకారం మనకి ఎంత ఉండాలో అంత కృష్ణా బోర్డుకి ఇచ్చేసేయాలి. కృష్ణా బోర్డు పర్యవేక్షణలో వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. మేము ఇవ్వడానికి వీల్లేదని చెప్పి టీఆర్ఎస్ అంటుంది, ఇచ్చేస్తామని మన ప్రభుత్వం మంది మళ్ళీ ఇవ్వడానికి వీల్లేదని ఇప్పుడు లెటర్ రాస్తారు. అవన్నీ ఇక రొటీన్ నాటకాలు నడుస్తూ ఉంటుంటాయి. ఫైనల్గా అందులో ఇంకా కొత్తగా సమస్య ఏం లేదు. ఓన్లీ అది నడుస్తూ ఉండగానే వాటర్ వస్తూ ఉండగానే పక్కకి మళ్లించేసుకుంటా ఉంటుంటారు. అవి ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందే కానీ ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు చేయడానికి ఏముండదు అందులో. జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ వెనక మరో కోణం లేదా? ఒక పక్క పొత్తులు ఓకే అయిపోతున్నాయి, ముగ్గురు కలిసిపోతున్నారు. పొత్తులకు సంబంధించి డైరెక్ట్గా మోడీతో ఏమైనా మాట్లాడడానికి ఈయన వెళ్ళారా? అడిగినా ఇంకా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే అమిత్ షాతో మాట్లాడిన తర్వాత అమిత్ షా దాంట్లో పార్టీ యాక్టివిటీలో నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోడు. ఇప్పుడు ఏం చేయాలా, చంద్రబాబుతో పొత్తొద్దులే అని నరేంద్ర మోడీ చెప్పాలా. అట్లా చెప్తాడా? బేసిక్గా ఏంటి ప్రయోజనం జగన్తో? ఎంతమంది వస్తే అంతమంది మద్దతు ఇస్తారు వాళ్ళకి, అంతే కదా. అది తెలుగుదేశమైన మద్దతు ఇస్తుందిగా. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు పార్టీ తను అన్ని రాష్ట్రాల్లో బలపడుతుంది, ఆంధ్రప్రదేశ్లో బలపడకపోతే ఎట్లాగా? జగన్ మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే వాళ్ళకి కావాల్సిన సీట్లు